మా కాలేజ్ వాళ్ళు ఫీల్డ్ లో పండించిన బేబీకార్న్స్ అయితే స్టూడెంట్స్ అందరికీ ఇచ్చారు. ఇంకా సండే రోజు మా మమ్మీతో బేబీకార్న్ బిర్యానీ అయితే చేయించాను. ప్రాసెస్ మొత్తం చూసేయండి. ముందు బేబీకార్న్ అవుటర్ లేయర్ చేసి పీసెస్ గా కట్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసి ఆనియన్, క్యారెట్, టొమాటో అండ్ బేబీకార్న్ పీసెస్, బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ వేసేయాలి. దాని తర్వాత పసుపు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసేయాలి. పుదీనా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది. దాని తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అండ్ ధనియాల పొడితో పాటు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలిపేయాలి. ఆల్మోస్ట్ ఇది 25% ఉడికాక వాటర్ అయితే యాడ్ చేసేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ అన్ని బాగా యాడ్ చేశారు కాబట్టి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేయాలి. దాన్ని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. అన్ని కలర్ గా భలే ఉన్నాయి కదా. ఇంకా ఉడికిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ అండ్ వాటర్ సేమ్ గ్లాస్ లో తీసుకోండి. అప్పుడు 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ పోసుకుంటే బాగా కుక్ అవుతుంది. దీనికి కాంబినేషన్ గా టొమాటో కర్రీ చేసింది. ఎప్పుడు కుక్ అవుతుందా అని వెయిట్ చేసి ఇంకా కుక్ అవ్వగానే ప్లేట్ లో పెట్టేసుకున్నాను. దానికి కాంబినేషన్ గా చేసిన టొమాటో కర్రీ కూడా వేసేసుకొని తినేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు బేబీకార్న్ బిర్యానీ అంటే ఇష్టమా? అయితే లైక్ చేసేయండి. ఫైనలీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.